హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఉగాది పర్వదినాన చంద్రబాబు మరో కొత్త నాటకానికి తెరలేపాడు. ఇంకెన్ని రోజులు ప్రజల జీవితాలతో చంద్రబాబు నాయుడు ఆటలాడుకుంటాడో అర్థం కావట్లేదు. 2024 ఉగాది రోజున వాలంటీర్లకు 10,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తే జీతాన్ని పెంచుతాము అని చెప్పాడు. మళ్ళీ 2025 ఉగాది రోజున P4 అనే కొత్త పథకం ద్వారా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. P4 అనే పథకంతో సమాజంలో పేదరిక నిర్మూలనని మేము పూర్తిగా తుడిచేస్తాము. సంపన్నులు పేదవారిని ఆదుకోవాలి. వాణిజ్యవేత్తలు, వ్యాపార సంస్థలు మరియు బాగా డబ్బున్న వాళ్ళంతా కూడా డబ్బును నెత్తిన పెట్టుకొని పోయేది ఏమీ లేదు. వాళ్ళు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప మిత్రుడు నాకు దొరికాడు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఆయన నాకు ఎంతో విధంగా తోడ్పడుతున్నాడు. ఇప్పుడు పేద ప్రజలను ఆదుకోవాలంటే మనం ఏదో ఒక వినూతన కార్యక్రమం చేయాలి. నేను చేసే ఏ వినూతన కార్యక్రమం అయినా విజయవంతం అవుతూ ఉంది. అది కూడా ఉగాది పర్వదినాన ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అయిపోతుంది అని చంద్రబాబు నాయుడు P4 గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, గత 2024 ఉగాది పర్వదినాన వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాను అని మాటిచ్చావు. అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీవితాల గురించి పూర్తిగా మర్చిపోయావు. గత 10 నెలలుగా కూడా వాలంటీర్లు జీతాలు లేక ఉద్యోగాలు కోల్పోయి 2.66 లక్షల మంది రోడ్డున పడ్డారు. మరి గత ఉగాది పర్వదినాన నువ్వు తలపెట్టిన కార్యక్రమం ఎక్కడ విజయవంతమైంది, నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఎక్కడ నెరవేర్చావు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశావు. పేదరిక నిర్మూలన సమాజంలో ఇంకా కూడా తొలగిపోలేదే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనే ఆయుధాన్ని చేపట్టి విద్య ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన చేయాలని చదువుకునే పిల్లలకు అమ్మఒడి పథకం వేస్తూ కార్పొరేట్ కళాశాలల్లో కూడా పేదవాడు చదువుకోవాలి, అతనికి చదువు అందించాలి అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి అక్కా చెల్లెమ్మలకు విద్యార్థులకు మొత్తం 2.73 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసి పేదరిక నిర్మూలనకు ఆయన తోడ్పడ్డాడు. నువ్వంతా చెప్పేది ఉత్త కళ్ళబుల్లి మాటలే కానీ ఏ రోజైనా నువ్వు చెప్పిన మాటను నెరవేర్చుకుంటావా అని నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇచ్చిన హామీలనే నువ్వు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా వాటిని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి కళ్ళబుల్లి మాటలతో ఇంకెన్నేళ్ళు ప్రజల్ని మోసం చేస్తావు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను.